హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను చిన్ని సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికైతే వచ్చేసానమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. ఇంకా చిన్ని సీరియల్లో వచ్చేసేపాటికి ఇంకా మధు అలాగే స్వప్న ఇద్దరు కూడా కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి బయటకు వస్తూ ఉంటే స్వప్న ముందుగానే ప్లాన్ చేస్తుందన్నమాట. ఏంటంటే స్కూటీకి గాలి తీసేసాను అనుకో టైర్కి, ఇంకా చక్కగా మధు ఎలాగలాగా మ్యాడీ బండి మీద వెళ్తుంది. అప్పుడు మధు ప్రపోజ్ చేసిందనుకో మ్యాడీకి, మ్యాడీ ఒప్పుకుంటాడు కదా, ఇంకా మధు లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకుని స్వప్న స్కూటీకి టైర్కి గాలి తీసేస్తుంది కదా. ఈ సీన్ అంతా కూడా లోహిత చూస్తుంది అనమాట. వచ్చి దొంగ మొహం దాన కావాలనే స్కూటీకి గాలి తీసేసి ఏం ప్లాన్ చేస్తున్నారే మీరు అని చెప్పేసి గట్టిగా అనుకుంటుంది అనమాట లోహిత. అనుకుంటా ఈలోపే మధు వస్తుంది. వచ్చి స్వప్న ఇంటికి వెళ్దామా అనగానే ఏవే స్కూటీకి టైర్ చూడు ఎలా పంచర్ అయిపోయిందో, నేను మా తమ్ముడిని రమ్మని ఫోన్ చేశాను, మాకు బయట కూడా కొంచెం పని ఉంది కాబట్టి ఆ పని అంతా చూసుకున్న తర్వాత ఇంటికి వస్తాము, ఇంక నువ్వు ఎలా వెళ్తావే మధు అనేసి స్వప్న యాక్షన్ చేస్తూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది, ఏముంది లేవే ఆటోకో బస్కో దేనికో దానికి వెళ్ళిపోతాను, ఏముంది అని చెప్పేసి మధు అంటూ ఉంటే అప్పుడేం స్వప్న అంటూ ఉంటుంది, ఒక్కదానివి అంత దూరం ఎలా వెళ్తావు, మ్యాడీ ఉన్నాడు కదా, మ్యాడీని అడుగుదాం తీసుకువెళ్తాడు కానీ అని చెప్పేసి అనుకునేలోపు వెనకాలే మ్యాడీ వస్తూ ఉంటాడనమాట. మ్యాడీ నా స్కూటీ టైర్ ఏమో పంచర్ అయిపోయింది, మధు ఒక్కటి వెళ్తానంటుంది, అసలే రోజులు బాగాలేవు కదా మ్యాడీ, నువ్వు కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్ 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 అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా మ్యాడీ సరేనని చెప్పేసి తీసుకుని వెళ్తాను, కానీ పోతే నాకులాగా కూర్చోకూడదు, బండి మీద రివర్స్లో కూర్చోవాలి అనగానే మధు అంటుంది, అదేంటి రివర్స్లో ఎలా కూర్చుంటాము అని చెప్పేసి అనేలోపు అవును అలా కూర్చుంటేనే తీసుకొని వెళ్తా, లేదంటే నేను తీసుకువెళ్ళను అని చెప్పేసి మ్యాడీ అంటాడనమాట. ఇంకా అప్పుడే స్వప్న మధుతోటి చెప్తూ ఉంటుంది, వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి, ఎలాగలాగా సర్దుకొని కూర్చో, నీ మంచిగా ఒక కాఫీ షాప్లో ఆగండి, అక్కడ నీలో ప్రపోజ్ చేయి మ్యాడీకి, గుర్తుపెట్టుకో మధు అని చెప్పేసి అంతా చెప్పేసి రివర్స్లో కూర్చుంటుంది కదా మధు. ఇంకా మ్యాడీ బండి బానిస్తూ వెళ్తాడు. అప్పుడే లోహిత అంటూ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్ స్కూటీకి తీసుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇదంతా కూడా నేను వీళ్ళని ఫాలో అవుతాను అని చెప్పేసి గబగబా స్కూటీ స్టార్ట్ చేసేసుకొని లోహిత కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెనకాల రివర్స్ కూర్చుంటే ఎలాగైనా తలనొప్పి కదా. ఇంకా మధు ఏమో అమ్మ బాబోయ్ నేను పడిపోయేటట్టున్నా, నీ బండికో నమస్కారం, నువ్వు ఇక్కడ బండి ఆపితే నేను ఏదో ఒక ఆటో బస్సో ఏదో ఒకటి పట్టుకొని వెళ్తా బాబు, నేను ఈ బండి మీద ఎలా కూర్చోలేను అని చెప్పేసి మధు అంటూ ఉంటే ఇంకా మ్యాడీ అంటూ ఉంటాడు, ఇది కాకపోతే ఇంకా మార్గం ఏముంది అంటూ ఉంటూ, ఓ చాలా మార్గం ఉంది ఆపు ఒకసారి బండి అనగానే మ్యాడీ బండి ఆపేస్తాడనమాట. మ్యాడీ బండి ఆపిన తర్వాత మధు మ్యాడీ పైన షర్టు పైన కోట్ లాగా వేసుకుంటాడు కదా, ఆ కోట్ ఇవ్వమని చెప్పేసి అడిగి తన నడుముకి మధు నడుముకి లాగి కట్టుకుంటుంది అనమాట గట్టిగా. అబ్బా నీకు ఎన్ని తెలివితే అట్లున్నాయి మధు అని చెప్పేసి మ్యాడీ మధుని మెచ్చుకుంటూ ఉంటాడు. మధు బాబు మధు అలాగే ఉంటాయి తెలివితేటలు అని చెప్పేసి ఇంకిద్దరు అలా బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఈ లోహిత వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. ఈలోపే తనకి ఫోన్ వస్తుంది అనమాట. అయ్యో ఫోన్ వస్తుంది అని చెప్పేసి ఫోన్ ఆన్ చేసి మాట్లాడితే అటు నుంచి వరుణ్ మాట్లాడతాడనమాట. నిన్నే కదా పాపం ప్రపోజ్ చేసుకున్నారు ఇద్దరు కూడా. ఈలోపే సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం గారేమో మా అమ్మాయి నేను ఇష్టపడుతుందంట, నేను పెళ్లి చేసుకుంటుందంట, పెళ్లి చేసుకోవాలంటుంది అనేసి ఆఫర్ ఇచ్చిపోయాడు. ఇంట్లో వాళ్ళందరేమో సెంట్రల్ మినిస్టర్ కూతురు అంటే మామూలు విషయమా, కాబట్టి వరుణ్కి పెళ్లి ఇష్టమే, ఇంకా ఓకే అని చెప్పేసి అనేసుకుంటారు కదా. అసలే దేవా గారు ఒప్పుకున్నారు, నాగవల్లి వీళ్ళిద్దరూ ఒప్పుకున్న తర్వాత వరుణ్ ఏం చేయలేడు కదా. ఆ విషయమే ఇంకా లోహితకి చెప్పాలి, అసలే లోహితకి ప్రపోజ్ చేసేసాను అని చెప్పేసి ఆలోచనతోటి లోహితకి ఫోన్ చేస్తాడనమాట. లోహిత అనగానే వరుణ్ నీ గురించి ఆలోచిస్తున్నా, ఎక్కడున్నావు అనేసి అనగానే నేను నీతో మాట్లాడాలి, పలానా కాఫీ షాప్కి పలానా టైంకి వచ్చేసాయి అని చెప్పేసి లోహితతో చెప్తూ ఉంటేవారు. అప్పుడే లోహిత అడుగుతూ ఉంటుంది, ఏంటి అర్జెంటా అంటూ ఉంటే, నీతో మాట్లాడాలి నేను, నువ్వు నాకు కలువు పలానా ప్లేస్కి రా అని చెప్పగానే సరే వరుణ్ అని చెప్పేసి మాట్లాడి పెట్టేసిన తర్వాత, అయ్యో వీళ్ళు ఎటు వెళ్ళారు, ఫాలో అయినట్టే అయ్యాను, భలే తప్పించుకున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారబ్బా అనేసి లోహిత ఆ సందు ఈ సందు వెతికేలోపు, అంటే లోహిత ఫోన్ మాట్లాడేలోపు వీళ్ళైతే మొత్తానికి ప్లేస్కి అయితే వచ్చేసారనమాట. ఇంకా మధు వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా ఈలోపే మధు వాళ్ళ తమ్ముడు చంటి ఉన్నాడు కదా, చక్కగా జామాకులు ఏదో అదేంటిది చింతపండు అని ఉప్పని కారం అన్నీ వేసి అదేదో పాన్ అంట పల్లెటూరు పాన్ అని చెప్పి కట్టేసి మ్యాడీకి ఇస్తూ ఉంటాడు. మ్యాడీ ఏమో
భలే ఉంది అసలు ఈ పల్లెటూరు పాన్ అని చెప్పేసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈలోపే స్వప్న వస్తుందన్నమాట మధు వాళ్ళ ఇంటికి వచ్చి, ఇదేంటి ఇక్కడున్నాడు మ్యాడీ అంటే, మధు వచ్చేసేపటికి ఎటువంటి కాఫీ షాప్‌కి తీసుకొని వెళ్ళలేదు. ఈ తింగరి బుచ్చేంటో చెప్పిన మాట వినదు అని చెప్పేసి అనుకోని, ఇప్పుడే వస్తాను మ్యాడీ, నేనొచ్చేదాకా నువ్వెక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్, ప్లీజ్ మ్యాడీ, నేను మధుతో మాట్లాడేసొస్తాను. నీతో ఒక విషయం చెప్పాలి అనగానే, మ్యాడీ అంటాడనమాట, నీకు చెప్పకుండా నేను వెళ్ళనులే తల్లి, టెన్షన్ పడొద్దు వెళ్ళు అనగానే, ఇంకా స్వప్న వస్తుంది. మధుని అడుగుతూ ఉంటుంది. అదేంటే మధు, మంచిగా ఒక కాఫీ షాప్‌లోకి వెళ్ళి ప్రపోజ్ చేయమని చెప్పాను కదా! ఒకేళ చేశావా? మ్యాడీ ఏమన్నాడు? ఏమన్నాడు? అని చెప్పేసి ఓ తపనతోటి అడుగుతూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడే మధు అంటూ ఉంటుంది. నేను ప్రపోజ్ చేయలేదే, నేరుగా ఇక్కడికే తీసుకొనొచ్చాను. తీరా ప్రపోజ్ చేసిన తర్వాత కాదు అంటే నేను మళ్ళీ తట్టుకోలేను కదా! ఒకసారి ఆలోచించి చెప్దాం అన్నట్టుగా నేను చెప్పలేదు, వచ్చేసాను అనేసి స్వప్నకు చెప్తూ ఉంటుంది. అప్పుడు స్వప్న బీరువాలో ఉన్నటువంటి యెల్లో కలర్ డ్రెస్ తీసి మధు చేతికిచ్చి, నీకు యెల్లో కలర్ అంటే చాలా ఇష్టం కదా, ఈ కలర్ డ్రెస్ వేసుకొని ఏదైతే అదైంది, మ్యాడీకి అయితే ప్రపోజ్ చేసేసే ఈరోజు అని చెప్పేసి చెప్తూ ఉండేలోపు మధు వాళ్ళ అమ్మ నాన్న గుమ్మం దగ్గరుండి వినేస్తారనమాట. ఇంకా స్వప్న మధు ఒక్కసారిగా షాక్ అవుతారు. మనం వినలేదనుకున్నాం, వీళ్ళిద్దరు వినేశారు, ఇప్పుడు ఏం చెయ్యాలా అనేసి అనుకుంటూ ఉండేలోపే ఇంకా మధు వాళ్ళ అమ్మ నాన్న బయటకొస్తారు. బయట నుంచి లోపలికొస్తారనమాట. ఇంకా మధు భయపడుతూ ఉంటుంది. అయ్యో! అనవసరంగా మాట్లాడుకున్నాం. వీళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు నేను మ్యాడీని ప్రేమిస్తున్నాను అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే, ఇంకా అప్పుడే లోపలికొస్తారు. మధుని గట్టిగా హగ్ చేసుకుంటుందనమాట వాళ్ళమ్మ. ఎంత మంచి ప్రేమమ్మ! ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకునేదాకా కూడా కొందరు పిల్లలు పేరెంట్స్‌కి చెప్పట్లేదు. కానీ నువ్వు మటుకు మ్యాడీని ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసి మాకు చెప్పి, మేము ఒప్పుకుంటేనే నువ్వు ఆ విషయంలోకి వెళ్ళాలి అని అనుకున్నావు కదా, పెళ్లి విషయంలోకి. కాబట్టి నీలాంటి కూతురు మాకు జన్మలెత్తినా దొరకదు తల్లి అని చెప్పేసి ఇంకా చక్కగా మధుని పొగుడుతూ ఉంటారనమాట. ఇంకా స్వప్నకి మధుకి ఆనందం మామూలుగా ఉండదు. ఆంటీ అంకుల్ కూడా ఒప్పేసుకున్నారు మధు, కాబట్టి నువ్వు గబగబా రెడీ అయిపోయి ఇంకా ప్రపోజ్ చేసేయటానికి ఒక కాఫీ షాప్‌కి వెళ్ళిపోయి మంచిగా ఒక ప్లేస్ అయితే వెతుక్కోండి. హ్యాపీగా ఇద్దరు కలిసి ఎంజాయ్‌గా కాసేపు ఉన్న తర్వాత మంచిగా మాట కలిపేసి మంచిగా ఉండి ప్రపోజ్ చేసేసేయి అని చెప్పేసి స్వప్న ఇంకా మధుకి చెప్తుంది. మధు అంతేనంటావా స్వప్న అనగానే, అంతేనే, ఇంకేమని నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మ్యాడీకి కూడా నువ్వంటే ఇష్టమే. కాకపోతే నీ ద్వారా చెప్తే తనేమైనా చెప్పాలనుకుంటున్నాడేమో, అలాంటప్పుడు ఆపటం ఎందుకు, చెప్పేసేయి అని చెప్పేసి స్వప్న చక్కగా మధుకి చెప్తూ ఉంటుంది. ఇంకో పక్క స్వప్న బయటికి రాగానే, ఏంట్రా చంటి మ్యాడీకేంటి తినిపిస్తున్నావు అనగానే, అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు స్వప్నతోటి, స్వప్న ఈ పల్లెటూరు పానంట సూపర్‌గా ఉంది తెలుసా, అసలు ఎంత టేస్ట్‌గా ఉందో నీకు అనగానే చంటి అంటూ ఉంటాడు, హలో అమెరికా సార్, మీకు నేను నేర్పిస్తాలేండి ఈ పాన్ ఎలా కట్టాలో ఏంటో అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే, ఆ బాబు నాకొద్దులే, టేస్ట్ మటుకు సూపర్‌గా ఉందిరా చంటి అని చెప్పేసి మ్యాడీ 1 బై 1 లాగిచ్చేస్తూ ఉంటాడు. స్వప్నకు కూడా చంటి ఒకటి కట్టిస్తాడనమాట. అప్పుడు స్వప్న కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకిక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి వరుణ్ అడ్రస్ చెప్పాడు కదా, ఆ అడ్రస్‌కి లోహిత వెళ్తుందనమాట. చక్కగా రెడీ అయిపోయి వెళ్ళటమే వరుణ్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ వరుణ్, అసలు నిజంగా ఇలా నిన్ను కలుస్తానని, నీకు ప్రపోజ్ చేస్తానని, నువ్వు ఒప్పుకుంటావని, మనిద్దరం ఇలా లవ్‌లో పడతామని నేను అస్సలు అనుకోలేదు. అంతా కూడా దేవుడు అలా నడిపిచ్చేశాడు. మనిద్దరి పెళ్లి గోవాలో జరగాలి, అక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి, అంగరంగ వైభవంగా జరగాలి, అది ఇదని చెప్పేసి ఓ వసపెట్టలాగా మాట్లాడుతూనే ఉంటుందన్నమాట. ఇంకా పాపం వరుణేమో అక్కడ జరిగిన విషయం ఎలా చెప్పాలా తినికి, అంటే నేను పురుషోత్తం గారు వాళ్ళ కూతురు లవ్ చేస్తుంది వరుణ్ణి అని చెప్పేసి అతను చెప్పి వెళ్ళాడు కదా, ఇంకా వరుణ్ణి మా అమ్మాయి ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, కాబట్టి మీకు ఇష్టమేనా అని చెప్పేసి అడిగి వెళ్తే, నా ఇష్టమేనని చెప్పేసి దేవా నాగవల్లి చెప్తారు కదా, ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు లోహితకి చెప్తే ఏ విధంగా తీసుకుంటుందో ఏమో, అసలే తను ఇంకా ప్రేమ పెళ్ళి అనేసి చాలా దూరం వెళ్తుంది కదా అనేసి ఇంకా వరుణ్ ఆలోచిస్తూ ఉంటే, ఈలోపే లోహిత అంటూ ఉంటుందన్నమాట, ఏంటి వరుణ్ మ్యాడీ ఏడి అనేసి అనగానే, మ్యాడీయా ఆ మధుని కాలేజీ నుంచి ఇంట్లో వదిలిపెట్టడానికి వెళ్ళాడు, కొంచెం లేటు కూడా అయ్యిద్ది అని చెప్పాడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఈలోపే వరుణ్ అంటూ ఉంటాడు, కొంచెం లేటు కూడా అయ్యిద్ది అని చెప్పాడు మ్యాడీ, కాబట్టి మధుని ఇంట్లో డ్రాప్ చేసి అప్పుడు వస్తాడు అని చెప్పేసి చెప్పగానే లోహిత అనుకుంటూ ఉంటుంది, అంటే ఇంకా దాని దగ్గరే ఉండుంటాడు ఈ మ్యాడీ గాడు, అయ్యో ఇప్పుడు వీళ్ళని నేను ఎలాగ విడదీయాలి, దేవుడు ఒక్కడే నాకు దారి చూపియాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట.
ఇంకా లోహి చక్కగా వరుణ్‌తో పాటు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది గదా! ఒకటే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. కొంపతీసి ఈ మధు మ్యాడీకి ప్రపోజ్ చేసుంటుందా? అని చెప్పేసి ఒకటే ఆలోచిస్తూ ప్రపోజ్ చేసుంటుంది, ప్రపోజ్ చేసుండదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ప్రపోజ్ చేసుంటుంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ వరుణ్ అంటూ ఉంటాడు. "ఏంటి లోహిత నువ్వు కొంచెం టెన్షన్‌గా ఉన్నావు. ఏమైంది?" అంటూ ఉంటే అప్పుడే లోహిత అంటూ ఉంటుంది, "2000లో ఒక వేలు పట్టుకో" అనగానే ఒక వేలు పట్టుకుంటాడు. "ఆహా! ప్రపోజ్ చేసిందా?" అని చెప్పేసి అనగానే, "ఎవరు ప్రపోజ్ చేసింది? ఏంటి నువ్వు?" అనగానే, "అహా! ఏమీ లేదులే వేరే విషయం గురించి ఆలోచిస్తున్నాను" అని చెప్పేసి ఇంకా లోహిత తనిప్పుడు ఎందుకొచ్చాను వరుణ్‌తో మాట్లాడటానికే కదా వచ్చింది. అది మర్చిపోయి ఎంతసేపు ఈ చిన్ని ఆ మహికేమన్నా చెప్పేసుంటదా ఏంటా అనేసి. లోహితకి తెలుసు గదా! ఇంకా మధుయే చిన్ని అని చెప్పేసి, మ్యాడీ వచ్చేసి మహి అనేసి తనకైతే విషయాలన్నీ తెలుసు కాబట్టి, ఇంకా ఎక్కడ చిన్నిని మహి అయితే పెళ్లి చేసేసుకుంటే ఈ లోహితకి అడ్డయిపోతుందా అని చెప్పేసి ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క చక్కగా యెల్లో కలర్ డ్రెస్ వేసుకొని ముద్ద మందారంలాగా రెడీ అయిపోతుందనమాట మధు. ఇంకా మ్యాడీ తోటి చక్కగా ఈ స్వప్న మాట్లాడుతూ ఉంటే, ఈ చంటి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే మధు ఆ యెల్లో కలర్ డ్రెస్‌లో వస్తూ ఉంటుందనమాట. మ్యాడీ ఇలా మాట్లాడుతూ గబుక్కున మధు వైపు ఇలా చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా మధు అలాగే మహి దగ్గరికొచ్చి, మ్యాడీ నాకు కొంచెం బయటికి వెళ్ళాలనిపిస్తుంది. అలాగే తిరగాలనిపిస్తుంది. వాతావరణం చాలా బాగుంది గదా! కొంచెం కాఫీ తాగాలని గూడా అనిపిస్తుంది. కాఫీ షాప్‌కి తీసుకువెళ్తావా? అని చెప్పేసి చక్కగా ముద్దుగా అడుగుతూ ఉంటే, అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు. ఇలాగ అడుగుతూ ఉంటే ఎవరు కాదని అంటారు. రా 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 అని చెప్పేసి బండి మీద ఎక్కిచ్చేసుకొని స్వప్నకి, చంటికి బాయ్ చెప్పేసి ఇంకా మ్యాడీ, మధు ఇద్దరు కూడా హ్యాపీగా కాఫీ షాప్ దగ్గరికి వస్తూ ఉంటారనమాట. ఇంకో పక్క లోహిత ఏమో వరుణ్ తోటి కాఫీ తాగుతూ ఇంకా ఈ మధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిపోయిందనమాట. సీరియల్ బాగుంది అరుణ, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. ఇంకా అలాగే సీరియల్ బాగుంది అన్న, చక్కగా ఉంది. ఇంకొంచెం ఏదైనా సరే ఇలాగా మాట్లాడే విధానం మార్చుకోవాలి. ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలి. ఈ విధంగా చెప్పాలి. ఇంకేమన్నా సీరియల్ కావాలి అని అనుకుంటే నాకు కంపల్సరీగా అడగండి, నేను చెప్తాను. ఏంటంటే నాది ఇదివరకు నీరుకట్టు అర్ణ వ్లాగ్స్ అనే ఛానల్ ఉండేది కదా! అది వచ్చేసి 35,000 దాకా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. మంత్లీ కొంచెం నాకు ఇన్‌కమ్ గూడా వచ్చేది. ఇంకా ఇలాగే సీరియల్ చెప్తూ ఉండేదాన్ని. సడెన్‌గా ఏమైందో తెలీదు. నా ఛానల్ అయితే ఇలా తీసేసాము యూట్యూబ్ నుంచి అని ఒక మెయిల్ అయితే వచ్చేసింది. ఇంకా పై వాళ్ళకి చెప్పాను. పంపించాము కూడా మెయిల్. నా ఛానల్‌లో నేను తప్పుగా ఎవరి వీడియోలు తీసుకోలేదు అనేసి కూడా చెప్పున్నాను. నా ఛానల్ ఏమవుతుందో కాతే 2, 3 సార్లు మెయిల్స్ పెట్టాను. ఇంకా వాళ్ళు తిరిగి నాకేం రిప్లై రాలేదండి. ఇంకా ఆ ఛానల్ కోసం చూస్తూ ఉన్నాను. నా ఛానల్ నాకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గూడా కోరుకోండి. ఇంకా అలాగే సీరియల్‌లో అయితే ఇంకా ఇప్పుడు అందుకని ఆ ఛానల్ ఏమవుతుందో ఏమో అనేసి ఇంకా ఈ ఛానల్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. అందరూ ఆ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు దాంట్లో 35,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. అది నేను ఒక 5, 6 సంవత్సరాలు ఒక చిన్నపాటి పోరాటమే చేసి అంత సబ్స్క్రైబర్స్ అయి తెచ్చుకున్న ఛానల్ అన్నమాట. అందరూ కొంచెం నాకు హెల్ప్ చేసి నా ఛానల్ సీరియల్ చెప్పే విధానం బాగుంది అనిపిస్తేనే మీరు మర్చిపోకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నీరుకట్టు అరుణ వ్లాగ్స్ అనే ఛానల్ తిరిగి నా ఛానల్ నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నా ఛానల్ నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఉంటా మరి.